ఈ ఇంట్లో ఎవ్వరూ ఉదయాన్నే లేవరు. నేనే చెట్టు, నేనే కూలి. పని చేయలేకపోతున్నాను. అమ్మా, ఇవాళ పబ్లిక్ హాలిడే. నా మెదడు కూడా లీవ్లో ఉంటుంది. నీ మెదడు ఎప్పుడు డ్యూటీలో ఉందిలే బాబు. నువ్వు ఎప్పుడు అలసిపోయేగా ఉంటావు నా బుర్ర తింటూ. ఈ ఇంట్లో అందరికీ పనిచేసి నా కాళ్ళు చేతులు నాకు సహకరించడం లేదు. అయ్య బాబోయ్, ఈ మధ్య వస్తున్న న్యూస్లో భర్తలు ఎవరూ సేఫ్లో లేరు బాబు. పెళ్ళి తర్వాత లైఫ్ కాస్త నైఫ్ అయిపోతుంది. అమ్మా, నేను ఇంకా సింగిల్గా బతుకుతున్నాను కదా, సేఫ్ అని నన్ను గవర్నమెంట్ యాడ్లో వేసుకోవచ్చు. నీకు నేను అస్సలు పెళ్లి చేయనురా. ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు కదా అమ్మా. నేనంటే అంత ఇష్టమా అమ్మా? అమ్మలందరూ అంతే, అలానే తిడతాము. అలా అని కొడుకు మీద ప్రేమ ఉండదనుకుంటున్నావా? సరే కానీ రేషన్ బియ్యం తీసుకురాపో. అయ్యో దేవుడా, నాకు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయి కదా అమ్మా, అయిపోలేదు కదా. అవి పోయిన నెలవిరా, ఈ నెల ఇంకా తీసుకురాలేదు. ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నా కూరలు కొనలేని స్థితి. ఎలా బ్రతుకుతున్నామో దేవుడికే తెలుసు. అమ్మా, ఫ్రిడ్జ్లో అన్నం ఉంది, కానీ కూరగాయలు ఏం లేక ఏం వండాలో తెలియక అలిసిపోయి నువ్వు నన్ను తినేస్తున్నావమ్మా. అవునా? అలాగారా? నీకు పొద్దున్నుండిన కూర నైట్కి నచ్చదు, నేను నిన్ను తింటున్నానారా? నిన్ను పెంచిన పాపానికి నా జాతకాన్ని, నా రాశిని కూడా మార్చుకోవాలిరా. అయిపోయాను రోయ్. అదే అమ్మా, చిల్లమ్మా. నాకు పెళ్ళైనా నువ్వే పెంచాలనుకుంటమ్మా. అవునా బాబు? నీ గురించి టెన్షన్ పడి పడి నేను వయసులో ఉండి కూడా ముసల్దాన్ని అయిపోతున్నాను రా. చిల్లమ్మా, చిల్గా ఉండు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే